ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము సప్తమ స్కందము. నారద మహర్షి ధర్మరాజుతో బ్రహ్మచారి యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఆత్మ సాక్షాత్కారం చేత బహిరింద్రియాలతో కూడినదంతా స్వప్న సదృశ్యమని భావిస్తూ జీవుడు తాను స్వతంత్రుడైన ఈశ్వరుడుగా కానంత వరకు కూడా ఈమె స్త్రీ నేను పురుషుడును అనే బుద్ధిని ఎప్పటికీ అనుకోకూడదు. బ్రహ్మచారి యతి గృహస్థుడు ఎవరైనా కానీ మనసు పరిపక్వం కాకుండా అద్వైతానుసంధానం చేస్తే మోహంలో పడిపోతాడు. ఇక్కడ అంతా ఒకటే అనుకుంటే అంటే పరిపక్వం కాకుండా అంతా ఒకటే అని అనుకున్నప్పుడు మోహంలో పడిపోతాడు. కాబట్టి ఎవరూ లేని సమయంలో కూతురు దగ్గరకైనా వెళ్ళకూడదు అని తెలియజేస్తూ శిరమునమేన సంస్కృతులు సేయక చందన భూషణాధ్యలంకరణములెల్లమాని ఋతుకాలమునన్ నిజ భార్య బొందు చుందరుణుల చూడ భారకరుతో ధృతవ్రంతుడై మధుమాంసవర్జియై గురుతర వృత్తితో మెలగు కోవిదుడొక్క గృహస్థు భూవర. గృహస్థుడు నియమవ్రతుడైతే తలకు శరీరానికి సంస్కారాలు చేయకుండా మంచి గంధము భూషణాలు ధరించడం మొదలైన అలంకారాలు మానివేసి ఋతుకాలంలో మాత్రమే భార్యతో పొందుతూ స్త్రీలను కన్నెత్తి చూడకుండా మద్యము మాంసాలను విడిచిపెడతాడు. ఒక్క గృహస్థు మాత్రమే ఇలా కోవిదుడై మంచి నడతన కలిగి ఉంటాడు. ద్విజుడు గృహస్థునిగా ఉన్నప్పుడు వేదాలను మూడింటిని కూడా దానికి అంగాలైన ఉపనిషత్తులతో పాటుగా గురువు వద్ద చదువుకోవాలి. తన అర్హతను బట్టి అర్థ విచారణ చేయాలి. తన శక్తి కొద్దీ గురువునకు కోరినది ఇవ్వాలి. ఇంటిలో కానీ అడవిలో కానీ నిష్ఠగా ఉండాలి. ప్రాణులతో కలిసిమెలిసి జీవించాలి. గురువునందు అగ్నియందు తనయందు సర్వ ప్రాణుల యందు కూడా హరిని దర్శిస్తూ ఇంద్రియ వ్యసనాలకు లోను కాకుండా జ్ఞానం కలిగి నడుచుకుంటూ చివరకు పరబ్రహ్మతత్వాన్ని పొందుతాడు. వినుమువన ప్రస్తున కున్ముని కథితములైన నియమములు గల వాచొప్పున వనగతుడై మెలగడి ఘనుడు మహర్లోకమునకు గమనించు నృపా. వానప్రస్థునకు మునులు చెప్పిన నియమాలు అన్నీ ఉన్నాయి. వనంలో ఉంటూ ఈ రీతిగా ఆచరించిన మహానుభావుడు మహర్లోకానికే వెళతాడు. గృహస్థ ఆశ్రమ ధర్మాలను ఆచరించిన తరువాత ఆ ఆశ్రమాన్ని విడిచి వనానికి వెళ్ళాలి. అక్కడ దున్నకుండా పండే నివ్వరి ధాన్యం మొదలైన వాటిని అగ్నిలో పచనం చేసుకొని కానీ పచ్చివి కానీ ఎండకు ఎండిన పండ్లను కానీ తినాలి. అడవిలో తినడానికి వీలైన పదార్థాలలో నిత్య కృత్యాలుగా అన్నం కానీ పిండి కానీ తయారు చేసుకోవాలి. ప్రతిదినము కూడా నిన్నటి పదార్థాలను వదిలివేసి నూతన ద్రవ్యాలను సంగ్రహించుకోవాలి. అగ్నిని రక్షించుకోవడం కోసం పర్ణశాలను కానీ కొండ గుహను కానీ ఆశ్రయించాలి. ఎండకు వానకు చలికి గాలికి అగ్నికి కూడా తట్టుకొనగలగాలి. గోళ్లు తీసుకోకూడదు, గడ్డం చేసుకోకూడదు, క్షౌరం పనికిరాదు, జుట్టు అలంకరించుకోరాదు. జడలు కట్టిన జుట్టుతో దండము మృగచర్మము కమండలము నారబట్టలు ధరించాలి. 12 కానీ 8 కానీ 4 కానీ 2 కానీ 1 కానీ సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి బుద్ధి నశించిపోకుండా మునిగా చరించాలి. దైవవశాత్తు ముసలితనానికి రోగానికి గురి అయితే ధర్మ అనుష్ఠానానికి శక్తుడు కాకపోతే నిరసన వ్రతుడే అగ్నులను ఆత్మయందు ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ నిశ్వాసం గాలిలోనూ వేడిని తేజస్సులోనూ రసం జలంలోనూ శల్యమాంసాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వక్తవ్యంతో పాటు వాక్కును అగ్నియందు
శిల్పంతో పాటు 2 చేతులను ఇంద్రుని యందు, నడకతో పాటు పాదాలు రెండింటినీ కూడా విష్ణువు యందు, రతితో పాటు ఉపస్థను ప్రజాపతి యందు, విసర్గంతో పాటు పాయువును మృత్యువునందు, శబ్దంతో పాటు 2 చెవులను దిక్కుల యందు, స్పర్శతో పాటు చర్మాన్ని వాయువునందు, రూపంతో పాటు కన్నులను సూర్యుని యందు అనుసంధానం చేయాలి. వరుణ సహితంగా జిహ్వను నీటి యందు, గంధ సహితంగా ముక్కును భూమి యందు, మనోరథంతో పాటుగా మనస్సును చంద్రుని యందు, బోధంతో పాటు బుద్ధిని కవి అయిన బ్రహ్మయందు, అహంకారంతో పాటు మహత్వాన్ని రుద్రుని యందు, సత్వంతో పాటు మనస్సును క్షేత్రజ్ఞుని యందు, గుణాలతో పాటు వికారం పొందిన క్షేత్రజ్ఞుని పరబ్రహ్మమునందు కూడా విలీనం చేయాలి. ఈ రీతిగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలలో విలీనం చేయాలి. ఆ తర్వాత భూమిని జలంలోను, జలాన్ని తేజంలోను, తేజస్సును వాయువులోను, వాయువును ఆకాశంలోను, ఆకాశాన్ని అహంకార తత్వంలోను, అహంకారాన్ని మహత్తత్వంలోను, మహత్తత్వాన్ని ప్రకృతిలోను, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అప్పుడు కేవలం చిన్మయునిగా మిగిలిన క్షేత్రజ్ఞుడిని జ్ఞానంతో తెలుసుకొని అద్వైతుడై కట్టెను దహించిన అగ్నిలాగా పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మలో విలీనం కావాలి. అనగవన ప్రస్తుండై చనిత ధర్మంబులిట్లు సలుపుచు మరియున్ మననేని సన్యసింపం జను నట మీదటను ముక్త సంగత్వమునన్. ఓ పుణ్యాత్ముడా, వానప్రస్థుడై ఆ ధర్మాలను ఇలా ఆచరిస్తూ ఇంకా బతికే ఉంటే సాంగత్యాన్ని వదిలివేయాలి. ఆ పైన వదిలివేసి ఆ పైన సన్యసించవచ్చు. ఈ రీతిగా వానప్రస్థాశ్రమం తరువాత సన్యసించాలి. సన్యాసికి దేహం మాత్రమే మిగిలి ఉంటుంది. ఏ ప్రాణుల పట్ల అపేక్ష ఉండదు. భిక్షుకుడు నిరాశ్రయుడు అయి ఉంటాడు. ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. సర్వభూత సముడు, శాంతుడు, సమచిత్తుడు, నారాయణ పరాయణుడు అయి ఉంటాడు. కౌపీనం మాత్రమే ధరించి ఉంటాడు. దండం మొదలైన సన్యాసి చిహ్నాలు తప్ప మిగిలినవి విసర్జిస్తాడు. ఆత్మకు సంబంధించిన శాస్త్రాలన్నీ వదిలివేస్తాడు. జ్యోతిష్యము మొదలైన విద్యలను అభ్యసించడు. భేదాలు కల్పించే తర్కశాస్త్రాన్ని గూర్చి తర్కించడు. ఏ పక్షాన్ని వహించడు. శిష్యులకు వంచనతో కూడిన గ్రంథాలను ఉపన్యసించడు. బహు విద్యలతో జీవించడు. మొత్తు మొదలైన వ్యాపారాలలో సంతోషాన్ని పొందడు. ఎక్కువ రోజులు ఒక్క చోట ఉండడు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో ఉంటాడు. కార్యకారణాలకు అతీతుడైన పరమాత్మ యందు ఈ విశ్వాన్ని దర్శిస్తాడు. సదసత్తులతో నిండిన ఈ విశ్వంలో పరబ్రహ్మ అయిన ఆత్మను అవలోకిస్తాడు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైన అవస్థలు మూడింటిలో కూడా ఆత్మనే నిరీక్షిస్తాడు. ఆత్మకు బంధం, మోక్షణాలు మాయ మాత్రమే కానీ వస్తు ప్రకారంగా లేవని, దేహానికి జీవించి ఉండడం నిత్యం కాదని, మృత్యువే ధ్రువమని తెలుసుకుంటాడు. ప్రాణి పుట్టుకకు, దేహ పతనానికి మూలమైన కాలానికై ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రీతిగా జ్ఞానం కలిగేటంత వరకు కూడా నడుచుకుని ఆ పైన విజ్ఞానం విశేషం కాగా పరమహంసుడై దండము మొదలైన చిహ్నాలను ధరించి కానీ ధరించకుండా కానీ ఉంటాడు. బహిరంగంగా కనబడే చిహ్నాలు లేకుండా అంతరంగంలో వ్యక్తమయ్యే ఆత్మానుసంధానం కలిగి మనీషి అవుతాడు. బాహ్యానుసంధానం వలన తాను ఇతరులకి ఉన్మత్తునిలాగా, బాలునిలాగా, మోగవానిలాగా కనబడుతూ ఉంటాడు. ప్రహ్లాద అజగర సంవాదం. ముని వల్లభుడజగరుడును సునయుండు హిరణ్యకశిపు సూనుండును మున్నొనరించిన సంవాదము వినిమి అర్ధంబునందు వెలయు నరేంద్ర. ఓ ధర్మరాజా, మునీశ్వరుడైన అజగరుడు, గొప్ప నీతివంతుడైన ప్రహ్లాదుడు పూర్వం చేసిన ప్రసంగం ఈ విషయాన్నే చెబుతోంది. విను.
పూర్వం ఒకసారి ప్రహ్లాదుడు కొద్దిమంది మంత్రులతో కలిసి లౌకిక తత్వం తెలుసుకోవడం కోసం లోకాలు అన్నింటా కూడా తిరుగుతూ ఉన్నాడు. ఒకనాడు కావేరీ తీరంలో సహ్యపర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ అజగర వ్రతాన్ని పాటిస్తూ ఉన్న ఒక మునిని చూశాడు. అతని కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. నిర్మలమైన తేజస్సు మాత్రం గూఢంగా ఉంది. కర్మ, ఆకారము, వాక్కు, లింగము, వర్ణము, ఆశ్రమము మొదలైనవి ఎవరికీ తెలియవు. నేల మీద పడి నిద్రపోతూ ఉన్నాడు. అలాంటి మునిని చూచి ప్రహ్లాదుడు అతనిని సమీపించి విద్యుక్తంగా పూజించాడు. ముని కాళ్లకు తల సోకేలా నమస్కరించాడు. అతని చరిత్ర తెలుసుకోవాలని నిశ్చయించుకొని ఇలా అడిగాడు: భూమినుద్యోగి అయి భోగి అయి ఉండెడి నరుని కైవడి మునినాథ నీవు ఘన శరీరము దాల్చి కదలవు చిత్రముద్యమయుక్తునకు గాని ధనము లేదు, ధనవంతునకు గాని తగు భోగములు లేవు, భోగికి గాని సంపూర్ణమైన తనువు లేదు, ఉద్యోగ ధన భోగములు లేక నేల నూరకబడి నిద్రవోవు నీకు నెట్లు గలిగే నిరుపమ దేహంబు, సముడవార్యుడవు విశారదుడవు బుద్ధినిది విజనుల బొగడవు దెగడవు నిద్ర ప్రతిదినంబు నిలుపనేలా. ఓ మునినాథ, ఈ భూమిపైన ప్రయత్నశీలుడు భోగాలు అనుభవించేవాడు అయిన మానవునిలాగా నీవు గొప్ప శరీరాన్ని దాల్చి కూడా కదలవు. చిత్రంగా ఉంది. ప్రయత్నంతో కూడిన వానికి గాని ధనం చేకూరదు, ధనవంతునకు గాని భోగాలు లేవు, భోగిక కానీ సంపూర్ణమైన శరీరం ఉండదు. మరి ఉద్యోగము, ధనము, భోగాలు లేక ఊరికే నేల మీద పడి నిద్రపోయే నీకు ఎందుకు ఈ నిరుపమాన దేహం కలిగింది? నీవు సముడవు, ఆర్యుడవు, పండితుడవు, బుద్ధి సంపద కలిగిన వాడవు, జనులను పొగడవు, తెగడవు. ఇలా ప్రతిదినము నిద్రపోవడం ఎందుకు అని ప్రహ్లాదుడు అడిగితే అతని మాటలలోని తీధనంతో కూడిన అమృత ప్రవాహం చెవులలో నిండిపోగా విప్పారిన ముఖంతో అమునీశ్వరుడు అతనిని చూచి ఇలా అన్నాడు: ఆంతరంగిక దృష్టినంతయు నెరుగుదు వార్యు సమ్మతుడవి వసురవర్యా, విశ్వజంతువుల ప్రవృత్తి నివృత్తి లక్షణముల నీవెరుంగనివి లేవు, భగవంతుడకు హరిపాయక నీ మనోవీధి రాజిల్లుచు వెలుగురేణి క్రమమున బహుళాంధకారంబు పరిమార్చు పరమ సాత్వికుడవు భద్రబుద్ధి వైన నీవు నన్ను అడిగెదుగావున విన్న ధర్మమెల్ల విస్తరింతు, నిన్ను చూడగలిగే నీ తోడి మాటలు నాత్మశుద్ధి కలిగి ననఘ చరిత. ఓ అసుర శ్రేష్ఠుడా, లోచూపు కలిగిన నీవు అంతా తెలిసిన వాడవు, ఆర్యుల చేత అవును అనిపించుకున్నవాడవు. ఈ లోకంలోని ప్రాణుల ప్రవృత్తి నివృత్తి లక్షణాలలో నీకు తెలియనివంటూ ఏమీ లేవు. మరి భగవంతుడైన హరి నిరంతరం నీ మనసులో విరాజిల్లుతూ సూర్యునిలాగా దట్టమైన అజ్ఞాన అంధకారాన్ని పోగొడుతూ ఉన్నాడు. నీవు పరమసాత్వికుడవు, శుభకరమైన బుద్ధి కలిగిన వాడవు. అయినా నన్ను అడిగావు కాబట్టి నేను విన్న ధర్మమంతా నీకు నేను వివరిస్తాను. ఓ పుణ్యచరిత్రుడా, నిన్ను చూడగలగడం, నీతో మాట్లాడడం వలన ఆత్మశుద్ధి కలిగింది. కృష్ణ అనేది నిరంతర ప్రవాహ రూపమైనది, విషయభోగాల చేత నింపడానికి వీలు కానిది. అటువంటి కోరికకు లోనై కర్మలు చేస్తూ పరిభ్రమించే నేను రకరకాల యోనుల్లో గర్భాలలో ప్రవేశిస్తూ వెలుపలికి వస్తూ ఎలాగైతేనేమి మనుష్య దేహాన్ని పొందాను. ధర్మం చేత స్వర్గద్వారాన్ని, అధర్మం చేత కుక్క, పంది మొదలైన తిరియగ్జాతి యోనుల ద్వారాలను పొంది తిరిగి మనుష్యునిగా పుట్టాలని వివేకంతో తెలుసుకున్నాను. సుఖాన్ని నిలుపుకోవడానికి
దుఃఖాన్ని తొలగించుకోవడానికి ధర్మబద్ధంగా ఉండే దంపతుల వ్యవహారాన్ని చూచి అన్ని కర్మల నుండి నివృత్తి కలిగితే జీవుడు స్వతంత్రుడవుతాడు అని నిర్ణయించుకున్నాను. భోగాలు అనేవి మనసులో పుట్టేవే కానీ శాశ్వతమైనవి కావు అని పరీక్షించి మరీ తెలుసుకున్నాను. నివృత్తి కలిగి ప్రయత్నము ఏమీ చేయక నిద్రిస్తూ ప్రారబ్ధ భోగాలను అనుభవిస్తూ ఉన్నాను. ఈ రీతిగా తనకు సుఖాన్ని కలిగించే పురుషార్థం తనలోనే ఉందని తెలుసుకోలేక మానవుడు నాచు అడ్డం పడిన మంచినీటిని విడిచి ఎండమాములలో జలం ఉందనుకొని పరిగెత్తే మూఢునిలాగా సత్యం కాని ద్వైతాన్ని పొంది ఘోర సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. దేవతంత్రాలైన దేహాదుల చేత ఆత్మకు సుఖాన్ని దుఃఖనాశనాన్ని కోరుకుంటూ నిరీశ్వరుడైన అటువంటి వాని యొక్క ప్రయత్నాలన్నీ వ్యర్థాలే అవుతాయి. అదిగాక మనిషికి ధనప్రాప్తి దుఃఖాన్నే కలిగిస్తుంది కానీ సుఖాన్ని కలిగించదు. లోభులైన ధనికులు నిద్రాహారాలు లేక రాజులు, చోరులు, యాచకులు, శత్రువులు, మిత్రులు అందరినీ శంకిస్తూ దానము భోగము మరిచిపోతూ ఉంటారు. ప్రాణము అర్థము కలిగిన దానికి భయం నిత్యము ఉంటుంది. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ అన్ని కోరికల వలననే కలుగుతాయి. కాబట్టి కోరిక అనేది ఉండకూడదు. సరగుల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లులో భరతుల్ గూర్చిన విత్తముల్ పరులకుం ప్రాప్తించు ప్రాప్తాసియై తిరుగంబోని మహోరగంబు బ్రతుకున్ దీర్ఘాంగమై ఉండియం జిరకాలంబును వాని వర్తనముల జింతించి ఏకాంతినయే. తేనెటీగలు కూడబెట్టిన తేనె మానవులకు సంప్రాప్తించినట్లుగానే లోభులు కూడబెట్టిన ధనం ఇతరులకు ప్రాప్తిస్తుంది. దొరికినది తింటూ అక్కడ ఇక్కడ తిరుగని పెద్ద పాము అతి పొడవైన శరీరం కలిగి ఉండి కూడా బ్రతుకుతూనే ఉంటుంది. చాలా కాలం పాటు వాటి ప్రవర్తనను గురించి ఆలోచించి చివరకు ఏకాంతిని అయ్యాను. అజగరమును జుంటి గయు నిజ గురువులుగా దలచి నిశ్చింతుడనై విజనస్థలి గర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తిన్. సర్పజాతి అయిన అజగరాన్ని, తేనెటీగను నాకు గురువులుగా అనుకున్నాను. నిశ్చింతగా ఎవ్వరూ లేని చోట కర్మములు గజిబిజి లేకుండా గౌరవ వృత్తితో ఉంటూ ఉన్నాను. అజినవల్కలదు కూలాంబరంబులు గట్టి అయిన గట్టకయైన నలరుచుండు నాందోలికారదహయనాగముల నెక్కి అయిన నెక్కకయైన నరుగుచుందు గర్పూర చందన కస్తూరి కాలేపమైన భూరజమైన నలదుచుందు భర్మశయ్యలనైన బర్ణశిలా తృణభస్మంబులందైన బండుచుండు మానయుక్తమైన మానహీనంబైన దీయనైన మిగుల దిక్తమైన గుడుతు సుగుణమైన గుణవర్జితంభైన నల్పమైన చాలా నధికమైన జింక చర్మాలు, నారచీరలు, పట్టుబట్టలు కట్టినా కట్టకపోయినా ఆనందంగానే ఉంటాను. పల్లకీలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు ఎక్కినా ఎక్కకపోయినా వెళుతూనే ఉంటాను. కర్పూరము, చందనము, కస్తూరి లేపనాలైనా పూసుకుంటాను, లేదా ధూళినైనా పూసుకుంటాను. మంచిదైనా చెడ్డదైనా, తీయగా ఉన్నా చేదుగా ఉన్నా, రుచిగా ఉన్నా రుచి లేకపోయినా, కొద్దిగా అయినా చాలా ఎక్కువగా ఉన్నా ఎలా ఉన్నా తింటాను. లేదని ఎవ్వరినడుగను రాదని చింతింపంబరులు రప్పించినచో కాదని ఎద్దియుమానను ఖేదము మోదమును లేక క్రీడింతుమదిన్. లేదు అని ఎవరిని అడగను, రాలేదు అని విచారించను. పరులు ఎవరైనా రప్పించి ఇస్తే దేనిని కాదనక మానకుండా తీసుకుంటాను. ఖేదము మోదము రెండూ లేక మనసులో రమిస్తూ ఉంటాను.
నిందింపపరులనెన్నడు వందింపననేక పీడ వచ్చిన మదినాక్రందింప విభవములో కానందింప ప్రకామవర్తనంబున నదిపా. ఓ రాజా, యథేచ్ఛగా నేను తిరుగుతూ ఉంటాను, పరులను నిందించను, ఎప్పుడూ ఎవరిని స్తుతించను. ఎన్ని బాధలు వచ్చినా మనసులో కూడా ఏడవను, సంపదలు వచ్చినా ఆనందించను. ఈ విధంగా ఏ కోరిక లేక ఒక్కొక్కసారి దిగంబరుడనై పిశాచంలాగా తిరుగుతూ ఉంటాను. చాలా రోజుల నుండి అజగర వృత్తిని చేపట్టి కన్నులు మూసుకొని విష్ణుని యందు తదేక ధ్యానంతో ఉంటూ ఉన్నాను. వికల్పాన్ని, భేదాలను గ్రహించే చిత్తవృత్తులలో చిత్తాన్ని అర్ధరూపాలలో పరిభ్రమించే మనసునందు, మనసును అహంకారంలో, అహంకారాన్ని మాయయందు, మాయను ఆత్మానుభూతి యందు లయం చేసి సత్యాన్ని దర్శిస్తూ విరక్తి చెంది స్వానుభవంతో ఆత్మయందే నిలిచి ఉంటున్నాను. నీవు భగవంతుని యందు ఆసక్తి కలవాడవు కాబట్టి రహస్యమైన ఈ పరమహంస ధర్మాన్ని నాకు అనుభవంలోకి వచ్చిన రీతిగా నీకు మనసుకు అవగతం అయ్యేలా చెప్పాను అనగా విని, ఘనున జగరముని వల్లభుధనుజేంద్రుడు పూజ చేసి తగబీడ్కొని నెమ్మనమున సంతోషించుచు జనియన్ని జగేహమునకు శశికుల తిలక, చంద్రవంశ తిలక, గొప్పవాడైన ఆ అజగరముని వరేణ్యుని పూజించాడు రాక్షసరాజు ప్రహ్లాదుడు. పూజించి తగిన రీతిగా వీడ్కోలు తీసుకున్నాడు. మనసులోనే సంతోషిస్తూ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అని నారదుడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ననుభోటి జడ గృహస్థుడు ముని వల్లభ ఎట్టి పదవి మోదంబుననే అనువున జందును వేగమ వినిపింపుము నేడు నాకు విజ్ఞాన నిధి. ఓ మునిరాజా, నా వంటి జడుడైన గృహస్థుడు ఇటువంటి దశను సంతోషంతో ఏ రీతిగా పొందగలడు? నీవు విజ్ఞాన కనివి, ఇప్పుడు నాకు దానిని వెంటనే తెలియజెప్పండి అని ధర్మరాజు అడగగానే నారదుడు ఇలా చెప్పాడు. గృహస్థుడైన వాడు గృహోచితమైన క్రియలను వాసుదేవార్పణంగా అనుసంధించుకోవాలి. మహామునులను సేవించి వారి వలన నారాయణుని దివ్యావతార కథలను వింటూ ఉండాలి. ఆయా నియమిత కాలాలలో శాంతులైన వారిని కలుసుకుంటూ వారితో తిరుగుతూ ఉండాలి. భార్యాపుత్రులు, మిత్రులు వీరి సాంగత్యం కలవంటిది అని తెలుసుకోవాలి. లోపల ఆసక్తి లేకుండా పైకి ఆసక్తి ఉన్నవాడిలా చేయవలసిన పనులు చేస్తూ ఉండాలి. ఏమాత్రం మోహం లేకుండా తండ్రికి, కొడుకులకు, సోదరులకు, స్నేహితులకు, జ్ఞాతులకు తగిన రీతిలో ధనమిచ్చి వారి మనసులను ఆనందపరచాలి. ధనధాన్యాలు, సంపదలు దైవికంగా లభించిన వాటి పట్ల అభిమానం లేకుండా వాటిని అనుభవించాలి. పొట్ట నింపుకోవడం కోసం ఇండ్లలో, పొలాలలో దొంగతనం చేసిన వారిని దండించకూడదు. పాములు, జంతువులు, ఎలుకలు, కోతులు, ఈగలు, గాడిదలు, ఒంటెలు మొదలైన వాటిని హింసించకుండా కొడుకుల వలె చూసుకోవాలి. దేశకాల దైవాలను బట్టి ధర్మార్థ కామాలను ఆచరించాలి. కుక్కలు, పతితులు, చండాలురు మొదలైన వారికి తగిన రీతిగా తిండి పెట్టాలి. తన వృత్తి చేత లభించిన ఆహారాదుల చేత దేవతలను, ఋషులను, పితరులను, ప్రాణులను సంతృప్తిపరచాలి. పంచమహాయజ్ఞాలు చేసి ఆ అవశేషం చేత అంతర్యామి అయిన పురుషుని పూజించాలి. తన బ్రతుకు తెరువును నిలబెట్టుకోవాలి. జనక గురులనైన జంపునర్ధమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు నట్టి భార్య అతిథి శుశ్రూష చేయించి గెలుచున జితునీసునైనా. మనిషి ధనం కోసం తండ్రినైనా, గురువునైనా కూడా చంపుతూ ఉంటాడు. భార్య కోసమైతే ప్రాణాలైనా విడుస్తాడు. అటువంటి భార్య చేత అతిథి శుశ్రూషను చేయించాలి. ధర్మ మార్గంలో గెలువు సఖ్యం కాని ఈశ్వరుణ్ణైనా గెలుస్తాడు.
పరముడీశ్వరుండు బ్రాహ్మణ ముఖమున నాహరించి తుష్టుడైన భంగి అగ్నిముఖమునందు హవ్యరాసులు గొని అయిన దుష్టి నొందడనఘ చరిత. పరముడు ఈశ్వరుడు అయిన హరి బ్రాహ్మణుల ముఖాల ద్వారా విని సంతుష్టుడైనట్టుగా అగ్నిముఖాన హవిస్సులు తీసుకున్నా కూడా సంతుష్టి చెందడు. బ్రాహ్మణుల యందు దేవతల యందు మత్యులు పశువులు మొదలగు జాతులందు క్షేత్రజ్ఞుడు అంతర్యామిగా ఉంటాడు. అతనికి బ్రాహ్మణులే ముఖము కనుక వారి వారికి తగిన ఆయా కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచాలి. భాద్రపద మాసంలో కృష్ణపక్షాలలోనూ దక్షిణోత్తరాయణాలలోనూ రాత్రి పగలు సమానంగా ఉండే విషువత్కాలాలలో ఆదివారం నాడు అమావాస్య వచ్చిన వ్యతిపాత కాలంలోనూ దినక్షయంబులందు అంటే తిది రోజు కంటే కూడా తక్కువ కాలం ఉండేటువంటిది దినక్షయము అని చెప్తూ సూర్య చంద్రగ్రహణాలలో కూడా శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి యందు వైశాఖ శుద్ధ తదియ యందు కార్తీక శుక్ల నవమి యందు హేమంతము శిశిరము లోని 4 కృష్ణపక్ష అష్టముల యందు మాఘ శుక్ల సప్తమి యందు మాస నక్షత్రాలలో కూడిన పున్నమిల యందు ద్వాదశితో కూడిన ఉత్తరాత్రయ అంటే ఉత్తరాభాద్ర ఉత్తరా పల్గుని ఉత్తరాషాఢ శ్రవణ అనురాధాల యందు ఉత్తరాత్రయంలో కూడిన ఏకాదశుల యందు జన్మ నక్షత్రయుక్త దినాలలోనూ అంతేకాదు శ్రేష్ఠ సమయాలలోనూ జననీ జనకులకు బంధుజనులకు శ్రాద్ధకర్మలు జప హోమ స్నాన వ్రతాలు దేవ బ్రాహ్మణ సమారాధనలు చేయాలి. భార్యకు పుంసవనాదిక కర్మలు, అపత్యానికి జాతక కర్మాధికాలు, తనకు యజ్ఞదీక్షాధికం, ప్రేతజనులకు దహనాధికాలు చనిపోయిన రోజున సంవత్సరికము జరపాలి. వినుమే దేశములందయ గుణతపో విద్యాన్వితంబైన విద్యాన్వితంబైన విప్రనికాయంబు వసించునే స్థలములన్ భాగీరథి ముఖ్య వాహినులుండున్ హరి పూజలయ్యడల భూయిష్ట ప్రకారంబులం ధనరున్ భూవరయట్టి చోటులం దగున్ ధర్మంబులం చేయగన్. ఓ రాజా విను, ఏ దేశాలలో దయాగుణము తపస్సు విద్య కలిగిన బ్రాహ్మణులు నివసిస్తారో, ఏ ఏ స్థలాలలో భాగీరథి మొదలైన ముఖ్య నదులు ఉంటాయో, ఏ ఏ చోట్ల పెక్కు రకాలుగా పూజలు కొనసాగుతూ ఉంటాయో ఇటువంటి చోట్ల ధర్మాలు ఆచరించాలి. హరి అందు జగములుండును హరి రూపము సాధు పాత్రమందుండు శివంకరమగు పాత్రము గలిగిన నరయగ నది పుణ్యదేశ మనఘ చరిత్ర. ఓ అనగా హరియందు సమస్త జగాలు ఉంటాయి. సాధు చరిత్ర కలవారిలో హరి రూపం ఉంటుంది. శుభకరమైన సాధు చరిత్రలు కలిగిన ప్రాంతం పుణ్యదేశం అవుతుంది అని నారదుడు తెలియజేశాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.